ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. తల్లికి బిడ్డని, బిడ్డను తల్లికి దగ్గరికి తెచ్చేటువంటి గొప్ప వారధి తల్లిపాలు. పాపాయికి తల్లిపాలు ఇవ్వటం వల్ల తల్లికి కొన్ని ఉపయోగాలు జరుగుతాయి. తల్లికి గర్భధారణ సమయంలో వచ్చినటువంటి ఈ అధిక బరువంతా పాపాయికి పాలివ్వటం ద్వారా తగ్గిపోతుంది. అంటే ఈ ప్రెగ్నెన్సీ, ఆ తర్వాత డెలివరీ, ఆ తర్వాత వెయిట్ గెయిన్, ఇలాగా ఈ డెలివరీ తర్వాత అయినటువంటి వెయిట్ గెయిన్ అంతా కూడా ఈ తల్లి పాలను ఇవ్వటం ద్వారా తగ్గిపోతుంది. గర్భాశయం త్వరగా ఈ పూర్వపు స్థితిని చేరుకుంటుంది, యథాస్థానంలోకి చేరుకుంటుంది. అంటే శరీరం పూర్వపు ఆకృతిని సంతరించుకుంటుంది. ఇవన్నీ తల్లికి ఉపయోగాలు పాలివ్వటం ద్వారా. మరి పాపాయికి కూడా తల్లిపాలను తాగటం వల్ల కొన్ని ఉపయోగాలు కలుగుతాయి. తల్లిపాలతో బిడ్డకు జీర్ణక్రియా సంబంధ సమస్యలు రావు. అంటే కడుపు నొప్పి, గ్యాస్ తయారవటం, కోలికి పెయిన్స్ ఇలాంటివి రావు. అలాగే ఈ స్థూలకాయం కూడా పిల్లలకి రాదు. చైల్డ్హుడ్ ఒబేసిటీ అనేది ఉండదు. ఎవరైతే తల్లిపాలు తాగి పెరిగారో వాళ్ళు స్థూలకాయ రావరు. ఇక చర్మ వ్యాధుల రిస్క్ కూడా ఉండదు తల్లిపాలు తాగితే పిల్లలకి. తల్లిపాలతో శిశువు ఎదుగుదలకు అవసరమైన పూర్తి సమతుల ఆహారాన్ని, బ్యాలెన్స్డ్ డైట్ని అందించినట్లు అవుతుంది. ఇంకా ఎక్స్ట్రాగా విటమిన్లు, ఇంకా ఎక్స్ట్రా మినరల్లు ఇలాంటివి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. తల్లిపాలతో బిడ్డకు అపారమైనటువంటి మానసిక చేయూత, మానసిక సాంత్వన ఇవన్నీ చేకూరుతాయి. మరి ఈ తల్లిపాలు పడకపోతే ఏం చేయాలి ఇది తెలుస్తున్నాం. తల్లిపాలు తగ్గటానికి చాలా రకాలైన కారణాలు, పరిస్థితులు దోహదపడతాయి, కంట్రిబ్యూట్ చేస్తాయి. కాబట్టి వీటి మీద అవగాహన ఉండాలి. అప్పుడు ఈ పాపాయిని కృత్రిమ పాలతో, ఈ డబ్బా పాలతో పెంచాల్సినటువంటి అగత్యం అనేది ఉండదు. ఈ మధ్య ఈ మహిళల్లో క్రమంగా తల్లిపాల ఉత్పత్తి తగ్గిపోతుంది. 20 ఏళ్లకి ఇప్పటికీ తల్లిపాల ఉత్పత్తి సగానికి సగం తగ్గిపోయింది. శారీరకంగా, మానసికంగా ఈ మోడర్న్ మహిళలలో అనేక ఒత్తిళ్లు చోటు చేసుకుంటున్నాయి. ఇది తల్లిపాలు తగ్గడానికి ఒక ప్రధాన కారణం అని పరిశీలకులు భావిస్తున్నారు. మరి ఈ తల్లిపాలు సక్రమంగా ఉత్పత్తి కావాలంటే ఏం చేయాలి? సుశ్రుత సంహిత నిదాన స్థానం దీనికి జవాబు చెబుతుంది. ఆహార సారాన్ని శరీరం స్తన్యం కింద తయారు చేసుకుంటుంది. మనం ఏదైతే ఫుడ్ తింటామో ఆ ఫుడ్లో నుంచి ఒక ఎక్స్ట్రాక్ట్ వస్తుంది కదా, ఈ సారాన్ని శరీరం స్తన్యం కింద మార్చుకుంటుంది. కాబట్టి ఇక్కడ లాజిక్, మంచి ఆహారాన్ని సమృద్ధిగా తీసుకుంటే తల్లిపాలు బాగా పొందుతాయి. అలాగే మనసుని ఉల్లాసంగా ఉంచుకోవాలి, ఇది చాలా ముఖ్యం. డిప్రెస్డ్గా ఉంటే తల్లిపాలు తగ్గిపోతాయి. అన్నిటికీ మించి పాపాయికి సంబంధించినటువంటి ఆలోచన చేయాలి. అంటే పాపాయి గురించి ఆలోచించాలి. పాపాయిని చూడాలి, చూస్తే వెంటనే ఈ మిల్క్ అనేది ఇనిషియేట్ అవుతుంది. అలాగే పాపాయిని అక్కుని చేసుకోవాలి, స్పర్శ. పాపాయిని సున్నితంగా స్పర్శిస్తూ ఉండాలి. ఇలాంటి చర్యలతో ఏం జరుగుతుందంటే, ఎలా అయితే శుక్రం స్రవిస్తుందో అలాగే స్తన్యం స్రవిస్తుంది అంటుంది ఈ సుశ్రుత సంహిత. తల్లిపాల ఉత్పత్తి సక్రమంగా జరగటానికి మీరు సింపుల్గా చెప్పాలంటే 3 బీల్ని గుర్తుపెట్టుకోవాలి. 1 బ్రెస్ట్, 2 బేబీ, 3 బ్రెయిన్. బి బ్రెస్ట్, బేబీ, బ్రెయిన్. స్తన్య ప్రవృత్తి జరగటానికి శిశువు ద్వారా స్తనాలకి ప్రేరణ జరగాలి. దీనికి రొమ్ముల పనితీరు సహకరించాలి. అంటే
బేబీ ఉండాలి, బ్రెస్ట్ ఉండాలి. ఇక మెదడు దీన్ని సమన్వయపరచుకోవాలి, అంటే బ్రెయిన్. ఈ మూడింటి పనితీరు బాగుండటానికి ఆయుర్వేదంలో ఆహార చికిత్సలు చెప్పారు, విహార చికిత్సలు చెప్పారు, ఔషధ చికిత్సలు చెప్పారు. వీటి మనం తెలుసుకోబోతున్నాం. ఇక ఈ తల్లిపాల ఉత్పత్తికి కొన్ని ఆహారాలు దోహదపడతాయి, వీటి తెలుసుకున్నాం. ద్రాక్ష పండ్లు స్తన్యపానం, ఈ స్తన్యాన్ని పెంచుతాయి. అలాగే నీటి చలమల దగ్గర పెరిగేటువంటి కూరగాయలు, అంటే జ్యూసీగా ఉంటాయి కూరగాయలు, దీంతో తల్లిపాలు పెరుగుతాయి. గింజధాన్యం, దీంతో కూడా తల్లిపాలు పెరుగుతాయి. పండ్లు, సీజనల్గా దొరికే అన్ని పండ్లు తింటూ ఉంటే తల్లిపాలు పెరుగుతాయి. ఒకవేళ మాంసాహారాలు అయితే మాంస రసాలు తీసుకోవచ్చు. అలాగే పాలను పెంచుతాయి, ఇది సిద్ధాంతం. అలాగే పెరుగు, అలాగే నెయ్యి. ఇక స్నిగ్ధంగా ఉండేటువంటి ఆహార పదార్థాలు, ఆయిలీగా ఉండేటువంటి ఆహార పదార్థాలు తల్లిపాలను పెంచుతాయి. డ్రైగా రఫ్గా ఉండే పెంచవు. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి, అలాగే ద్రవయుక్తంగా ఉండేటువంటి ఆహారాలు, ఇవి కూడా తల్లిపాలను పెంచుతాయి. ఇక రుచుల విషయానికి వస్తే తీపి రుచి, ఉప్పు రుచి, పులుపు రుచి, ఇవి ప్రధానంగా ఉండే ఆహారాలు కూడా తల్లిపాలను పెంచుతాయి. ఇక ఈ తల్లిపాల ఉత్పత్తికి సహాయపడే జీవన శైలి అనేది కూడా మీరు తెలుసుకోవాలి. లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అనే దానిపైన మీకు అవగాహన ఉండాలి. చక్కగా విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి. అలాగే బాగా నిద్రపోతూ ఉండాలి. అన్నిటికీ మించి మానసికంగా ఆనందంగా ఉండాలి. విశ్రాంతి, నిద్ర, అలాగే ఆనందం, ఇవి తల్లిపాల తయారీలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి వీటికి మీ జీవితంలో ప్రాధాన్యత ఇవ్వండి. తల్లి ఈ స్తన్యపాన ప్రక్రియను సక్రమంగా తెలుసుకుని ఉండాలి. అంటే అసలు పాపాయికి పాలు ఎలా ఇవ్వాలి అనేది తెలుసుకోవాలి. ఉదాహరణకి ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలి, అలాగే తల కింద దిండు పెట్టాలి. ఇలాగా ల్యాచ్ టెక్నిక్ తెలిసి ఉండాలి. అంటే ఏంటంటే పాపాయి తల్లి పాలు తాగేటప్పుడు ఒక్కొక్కసారి గాలి బందీ అవుతూ ఉంటుంది, ఆ ల్యాచ్ని రిలీజ్ చేయాలి. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి. అలాగే శిశువు మీద ఆలోచన నిలపాలి. దీంతో ఈ స్తన్యం ఉత్పత్తి దానంతట అదే జరుగుతుంది. పాపాయికి స్తన్యాన్ని ఇచ్చేటప్పుడు పాపాయి శరీరాన్ని సున్నితంగా నివురుతూ ఉండాలి, జో కొడుతూ ఉండాలి. ఇలాంటివి చేస్తూ శరీరపు స్పర్శని అనుభవిస్తూ ఉండాలి. శారీరక స్పర్శ, ఇలాగ వీటిలో ఏం జరుగుతుందంటే హర్షాతిరేకం అనేది ఉంటుంది. దీంతో మిల్క్ ఎజెక్షన్ రిఫ్లెక్స్ అనేది చైతన్యవంతం అవుతుంది. అంటే మిల్క్ దానంతటికి అదే ఎజెక్ట్ అవుతుంది. దీంతో ఈ తల్లిపాలు అనేవి బాగా తయారవుతాయి, బాగా స్రవిస్తాయి. పాపాయికి పాలు ఇవ్వబోయే ముందు మీ పాపాయి మీ రొమ్ము నుంచి పాలు తాగుతున్నట్టుగా ఊహించండి. అంటే ముందు ఏదైనా ఆలోచన వచ్చిందనుకోండి, శరీరం దానికి తయారుగా ఉంటుంది. అలాగే మీ రొమ్ములు ధారగా పాలని విడుదల చేస్తున్నట్టుగా మీ మనోఫలకం మీద చూడండి. సంజగ్రంథి అనేది వేరే గ్రంథుల్లాగా ప్రేరణ ద్వారా ఉద్దీపన పొందుతుంది. అంటే స్టిమ్యులేట్ చేస్తే స్టిమ్యులేట్ అవుతుంది. కాబట్టి ఈ చర్యలతో పాపాయి పాలు తాగే సమయానికి రొమ్ములన్నీ కూడా పాలతో నిండిపోతాయి. పాపాయికి పాలు ఇవ్వటం అనేది ఎంత వీలైతే అంత ఎక్కువసేపు చేయండి. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేయించండి. అంతేగాని దీనికి ఇన్నిసార్లు చేయించాలి అని కొలమానం ఉండదు, పరిమితి కూడా ఉండదు. పాపాయికి పాలు ఇవ్వటం అనే దానికి పరిమితిని విధించుకోవాల్సిన అవసరం కూడా లేదు. పాలు ఇస్తూ ఉంటే పాలు తయారవుతూ ఉంటాయి. రొమ్ము లోపల ఉండేటువంటి గ్రంథులు వాటిని ఉపయోగించే కొద్దీ కూడా పూర్ణ కుంభంలా తయారవుతాయి అంటుంది ఆయుర్వేదం. కాబట్టి పాలు సరిపడవు అనేటువంటి ఆలోచన మీరు చేయకూడదు. సరే, మరి తల్లిపాలు ఎన్నిసార్లు ఇవ్వచ్చు? చాలామంది అడుగుతూ ఉంటారు. వీలైతే పగలు ప్రతి 2 గంటలకి ఒకసారి చొప్పున ఇస్తూ ఉండండి. ప్రతి 2 అవర్స్కి ఒకసారి తల్లిపాలు ఇస్తూ ఉండండి. మరి రాత్రిపూట ఇలా ఇవ్వటం కుదరదు కదా, ఎందుకంటే తల్లి నిద్రపోవాలి. కాబట్టి రాత్రి అయితే ప్రతి 4 గంటలకి ఒకసారి చొప్పున పాలిస్తూ ఉండండి. ఒక రొమ్ముతో పాలిచ్చిన తర్వాత 2వ రొమ్మును పట్టించండి. పాపాయి పాలు తాగటం ఆపిన తర్వాత భుజాన వేసుకోండి. జో కొట్టి తేనుపుని తెప్పించండి. దీంతో ఆమాశయం లోపల చిక్కుకున్నటువంటి గాలి వెళ్ళిపోతుంది, పొట్ట కొంచెం ఖాళీ అవుతుంది, పాపాయి పాలు ఎక్కువ తాగలుగుతుంది. మళ్ళీ ఇలాగా తాగిన తర్వాత 10-20 నిమిషాలు ఆగి మళ్ళీ పాలు ఇవ్వండి. ఇలా చేస్తే పాలు బాగా తాగుతుంది. పాపాయి తాగుతుంది కాబట్టి ఎక్కువసేపు నిద్రపోతుంది. పాపాయి ఎక్కువసేపు నిద్రపోతే బాగా ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇదొకటి. అలాగే మీకు కూడా నిద్రపోవడానికి టైం చెప్తుంది, పాపాయి నిద్రపోతుంది కాబట్టి. ఇక అతి ముఖ్యమైన విషయానికి వస్తున్నాం. తల్లిపాలను పెంచే చక్కని
ప్రభావవంతమైన ఆయుర్వేద ఔషధులు, మూలికలు ఉన్నాయి. వీటి తెలుసుకుందాం. సోంపు చాలా ముఖ్యమైన ఔషధి, ఫెనెల్ అంటారు. సోంపు గింజల్లో తక్కువ స్థాయిలో ఈస్ట్రోజన్ హార్మోన్ లాంటి గుణకర్మలు ఉన్నట్టుగా అధ్యయనాలలో తేలింది. తల్లిపాలు సరిపడనంతగా లేని వాళ్ళు ఈ సోంపు గింజలతో రుచికరమైన టీ తయారు చేసుకుని వాడుకోవచ్చు. సోంపు గింజల్ని 2 చెంచాలు తీసుకోండి, మెత్తగా నూరండి, 2 కప్పుల నీళ్ళ కలపండి, మరిగించండి. కొంచెంసేపు మరిగిన తర్వాత స్టవ్ మీద నుంచి దించండి, వడపోయండి. ఇప్పుడు దీనికి పంచదార కలుపుకొని తాగేయండి. దీన్ని రోజు 3 పూట్ల కూడా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి చేస్తూ ఉండండి. తల్లిపాలు పెరుగుతాయి. ఇలాంటిదే మరొక ఔషధి మెంతులు. మెంతుల్ని పొడి చేసి గోధుమ పేలాలకు కలపండి, లేకపోతే బియ్యానికి కలపండి. పాయసం రూపంలో తీసుకుంటూ ఉండండి. చక్కని ఫలితం కనిపిస్తుంది. ఇలాంటిదే మరొక ఔషధి శతావరి. దీన్ని తెలుగులో పిల్లి పేచర గడ్డలు అంటారు. సంస్కృతంలో శతావరి అంటే 100 భర్తలు కలిగింది అని అర్థం. మహిళల ఆరోగ్యాన్ని పెంపొందించే అర్థంలో ఈ పేరును వాడారు. ఈ మూలిక రొమ్ముల ఆకారాన్ని పెంచుతుంది. పెంచడమే కాదు, స్తన్య ప్రవృత్తికి కూడా సహాయపడుతుంది. అంటే పాలు పట్టడానికి హెల్ప్ చేస్తుంది. శతావరి చూర్ణాన్ని 1 లేదా 2 చెంచాల మోతాదుగా తీసుకుంటూ ఉండాలి. పాలతో కలిపి తీసుకోండి. దీనికి ఒక చిటికెడు పిప్పళ్ళ చూర్ణం కలిపితే మరింత ప్రయోజనం కనిపిస్తుంది. అంటే ఈ పిప్పళ్ళు శతావరిని శరీరం లోపలికి తోడుకుని వెళ్తాయి. దీన్ని వైద్య పరిభాషలో బయో అవైలబిలిటీ అంటారు. ఇక మరొక ఔషధి జీవంతి. లెప్టడీనియా రెటిక్యులేటా అంటారు వైద్య పరిభాషలో బొటానికల్ నేమ్ దీనిది. ఈ మధ్యకాలంలో చాలా మంది అధ్యయనకారులు జీవంతికి స్తన్యాన్ని అభివృద్ధి పరిచేటువంటి గుణం ఉన్నట్టుగా వాళ్ళ పరిశోధనలో తేల్చారు. వీలైతే ఈ మొక్కని నేరుగా మీరు వాడుకోవచ్చు. లేదా ఈ మొక్క ఘనసత్వాన్ని మార్కెట్లో విక్రయిస్తున్నారు. టాబ్లెట్స్ రూపంలో కూడా దొరుకుతుంది. దీన్ని వైద్య సలహాతో వాడుకోవచ్చు. దీంతో తల్లి పాలు పెరుగుతాయి. ఇక మరొక ఆసక్తికరమైన అంశానికి వస్తాం. తల్లి పాలను పెంచే ఆయుర్వేద గృహ చికిత్సలు. మొదటి ఔషధం 10 గ్రాముల బార్లీ గింజల్ని 1/2 లీటర్ పాల కలపండి. మెత్తగా మారే వరకు మరిగించండి. ఈ పాలని వడపోసుకోండి, పంచదార కలపండి, తాగేయండి. దీంతో తల్లి పాలు పడతాయి. మరొక ఆయుర్వేద గృహ చికిత్స జీలకర్ర. దీన్ని ద్వారగా వేయించండి, పొడి చేయండి. ఈ పొడిని 2 గ్రాముల మోతాదుగా 1 టీ స్పూన్ ఆవు నెయ్యి దీనికి కలిపి తీసుకోండి. మరొక ఆయుర్వేద ఔషధం. దీనికి మీకు కావాల్సినవన్నీ మీకు తేలిగ్గా లభ్యమైనటువంటి పదార్థాలే. 1 గ్రాము శొంఠి, దీని పొడిని 4 గ్రాముల బెల్లం దీన్ని కలపండి, నూరండి. దీన్ని పూటకి 2 గ్రాముల మోతాదుగా 2 పూట్ల తీసుకుంటూ ఉండండి. ఇక ఈ సందర్భంగా మీకు ఒక ఆసక్తికరమైన అంశాన్ని చెప్పాలి. ధాత్రి. ఒకవేళ తల్లి ఏదైనా తీవ్రమైన అనారోగ్యానికి గురైనా, లేకపోతే తల్లి పాలు చెడిపోయినా, దూషితమైన, బిడ్డకి సరిపడా పాలు పడకపోయినా తల్లికి, ఆ తల్లి స్థానంలో మరొకళ్ళు పాలు ఇవ్వద్దు. ఇలా పాలిచ్చే వాళ్ళని ఆయుర్వేదంలో ధాత్రి అంటారు. ధాత్రి స్తన్యపానం. ఈ ధాత్రికి శుచి ఉండాలి, శుభ్రత, అలాగే ఆరోగ్యంగా ఉండాలి ధాత్రి. అన్నిటికీ మించి శిశువు మీద ప్రేమానురాగాలు ఉండాలి. ఈ మధ్య మనకి వినిపిస్తున్న మిల్క్ బ్యాంక్ దృక్పథానికి ఆయుర్వేదంలో చెప్పినటువంటి ఈ ధాత్రి స్తన్యపానం ప్రేరణ. తల్లిపాలు దొరకలేదనుకోండి, ఇలాంటి దొరకని పక్షంలో ధాత్రి పాలు ఇవ్వాలి. ధాత్రి పాలు కూడా దొరకకపోతే అప్పుడు ఆవు పాలు ఇవ్వాలి. ఆవు పాలు కూడా దొరకకపోతే అప్పుడు మేక పాలు ఇవ్వాలి. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను.
అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.